యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఆదికాండం 39వ అధ్యాయం మొదటి 12 వచనాలు మనం ధ్యానించుకొని ఆదికాండం 39వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు. ఆదికాండం 39వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతినైన పోతీఫర్ అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల వద్ద అతనిని కొనెను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయమందు నీ ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించి ప్రతి వారితో మాట్లాడమని నా ప్రభావ, ప్రతి వారికి అనుగ్రహించి నా ప్రభావ మరి ఆ వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి హృదయాన్ని నా ప్రభు నువ్వే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వే సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ మనం గతంలో ఆదికాండం 38వ అధ్యాయం ధ్యానించాం. అక్కడ యోధా గురించి చాలా భయంకరమైనటువంటి విషయాలు, ఘోరమైనటువంటి పాపం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క ఆదికాండం 39వ అధ్యాయంలో మనకి యోసేపు కనిపిస్తాడు. మరి అతని జీవితంలో అడుగడుగున దేవుడు అసలు ఏ విధంగా సహాయం చేస్తూ వచ్చాడు, ఏ విధంగా అతను నడిపించాడు అనేటువంటి విషయాలు కనిపిస్తాయి. మనకు 38వ అధ్యాయంలో చూసినట్లయితే మరి చాలా విషాదకరమైనటువంటి గాథను మనం చదివి ఉన్నాం. చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని మనం 38వ అధ్యాయంలో చూసాం. కానీ ఈ 39వ అధ్యాయంలో చూసినట్లయితే యోసేపు గాథ కొనసాగుతుంది అనమాట. అక్కడ యోధాది, తామార్ది, ఈ భయంకరమైనటువంటి చదవడానికి కష్టం అనిపించినా కూడా వాటిని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చి ఉన్నాం. మరి ఇక్కడ యోధాకి యోసేపుకి ఎంతో వ్యత్యాసం ఉంది. ఇద్దరు కూడా అన్నదమ్ములే, ఒక తండ్రి బిడ్డలే, కానీ వేరు వేరు తల్లుల బిడ్డలు. యోధాకి యోసేపుకి ఉన్నటువంటి ఆ వ్యత్యాసం మనకి ఇక్కడ చాలా కనిపిస్తూ ఉంటుంటుంది. మరి యోధా లేయా పిల్లలు, మరి యోసేపు బెన్యామీన్ చూసినట్లయితే రాహేలు పిల్లలు అనమాట. ఈ యాకోబు ఏం చేస్తాడంటే రాహేలుకు పుట్టినటువంటి పిల్లలైనటువంటి యోసేపును, బెన్యామీనును ఎంతో ప్రేమగా చూస్తాడు, దగ్గర పెట్టుకుని పెంచుతూ ఉంటాడు. ఆ విపరీతమైనటువంటి ప్రేమే వాళ్ళని దూరం చేస్తుంది అనమాట. కాబట్టి మనం దేన్నైతే ప్రేమిస్తూ ఉంటామో అది మనకు దూరం అవుతూ ఉంటుంది. ఇక్కడ యాకోబు ఏం చేస్తూ ఉన్నాడంటే, యాకోబు దగ్గర తన చిన్న బిడ్డలైనటువంటి ఆ యోసేపు, బెన్యామీను పెరిగారు. అలా పెరుగుతూ ఉన్నప్పుడు విచిత్రమైనటువంటి అంగిని మరి యోసేపుకి కుట్టించడం జరుగుతుంది. దానివల్ల మిగతా అన్నదమ్ములందరికీ కూడా చాలా ద్వేషభావం పెరిగి మరి యోసేపుని ఐగుప్తీయులుగా అమ్మేయటం జరుగుతుంది. ఎప్పుడైతే యోసేపుని అమ్మేశారో యాకోబుకి విపరీతమైన బాధ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈరోజు మనం యోసేపు ఏ విధంగా అయితే ఐగుప్తుకి వెళ్ళాడో మనం కూడా ఆ ప్రయాణం చేస్తాం అనమాట. యోసేపుతో సహా వెళ్ళి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ జరిగినవి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యోసేపుకి 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈజిప్ట్కి అమ్మేస్తారనమాట. 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక యువకుడిని ఎవరైనా కొనుక్కోవడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే చాలా యువకుడు, మరి బానిసగా అమ్మేస్తారు కదా యోసేపుని. 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యోసేపు ఎన్నో శ్రమలు మరి అనుభవిస్తాడు, శ్రమలకు గురవుతాడు. ఈ పాత నిబంధన భక్తులు చూసినట్లయితే మరి వాళ్ళ జీవితకాలంలో దేవుని చిత్తం నెరవేరినటువంటి విధానం చాలా గొప్పదిగా ఉంటుందన్నమాట. ఈ పాత నిబంధనలో ఎందరో భక్తులు ఉన్నారు, చాలామంది భక్తులు ఉన్నారు. అయితే యేసేపు జీవితం మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటిగా మనకి కనిపిస్తూ ఉంది. మరి అతని జీవితంలో ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా నడిపిస్తూ ఉంటుంటాడు. మరి ప్రతి సంఘటనలో దేవుడు యేసేపుకు తోడే ఉంటాడు. మరి దేవుని బలం యేసేపుకి చాలా సమృద్ధిగా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటాం, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడు అని మనం పాట పాడుతుంటుంటాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మరి యాకోబు కొడుకు ఎవరు? యేసేపు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండం అందులోకి ఆదాము అవ్వలు మొట్టమొదటి మనుషులలో దేవుడు స్వయంగా చేతిలో తయారు చేసినటువంటి మనుషులు. కానీ వాళ్ళ గురించి ఆదికాండంలో కొద్దిగా మాత్రమే ఉంటుంది. కానీ యోసేపు గురించి చూసినట్లయితే ఆదికాండంలో హీరో ఎవరంటే యోసేపు అని చెప్తారు ఎవరు కూడా. యోసేపు చాలా ఎక్కువ ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. ఎక్కువ అధ్యాయాలు యోసేపు గురించి మనకు రాసినట్టు కనిపిస్తూ ఉంటుంటాయి. కానీ మరి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అక్కడ వరకు ఆగిపోతుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు
తర్వాత యోసేపు దేవుడు అని రాదనమాట. మనకి ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే అబ్రహాంతో దేవుడు స్వయంగా మాట్లాడాడు ఒక స్నేహితుని వలెని. ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు. యాకోబుతో కూడా దేవుడు పెనుగులాడాడు ఏకంగాను. కానీ యేసేపు దగ్గరికి వచ్చేసరికి మీరు బైబిల్ అంతా చదివితే ఎక్కడ యేసేపుతో దేవుడు మాట్లాడినట్టు కానీ యేసేపుతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడినట్లు ఎక్కడ మనకు కనిపించదు. కానీ యేసేపుకు తోడుగానే ఉన్నాడు దేవుడు. యేసేపుని నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. మనకి మీరు యాదికాండం మొత్తం అంతా చదివినా కానీ ఎక్కడైనా యేసేపుకి దేవుడి స్వరం విన్నాడో దేవుడు మాట్లాడినట్టు ఎక్కడ కనిపించదు మనకి. స్వయంగా ముఖాముఖిగా దేవుడు తోడుగా ఉంటాడు, నడిపిస్తూ ఉంటుంటాడు. కాబట్టి ఈ యొక్క యోసేపు జీవితం మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. ఈరోజు దేవుడు కూడా మనకి కనిపించటం లేదు అంటే ముఖాముఖిగా ఒక స్వరం వినపడటం కానీ లేకపోతే ముఖముఖిగా మాట్లాడినట్టు లేదు, కానీ ఖచ్చితంగా ప్రతి విషయంలో దేవుడు మనకి తోడుండి నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ఈ యోసేపుకి దేవుడు నేరుగా యోసేపుకి ఎప్పుడు కూడా మరి కలుసుకుని మాట్లాడినట్లు యోసేపుతో దేవుడు మాట్లాడాడు, కలుసుకుని మాట్లాడినట్టు మనకి ఎక్కడ కూడా కనిపించదనమాట. ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ దేవుడు అబ్రహాముకి కనిపించాడు, ఇస్సాకుకి కనిపించాడు, యాకోబుకి కూడా కనిపించాడు అని చెప్పి మరి రాయబడి ఉన్నది. కానీ అడుగడుగునా మాత్రం ఈ యొక్క యోసేపు దేవుని హస్తం యేసేపుకి తోడైనట్టు మనం ఈ బైబిల్కి వాక్యాలు మనం చదువుతూ ఉంటాం. యేసేపుకి తోడై అన్నాడు, యేసేపు ఏది చేస్తే అది ఆశ్రయించబడ్డాడు అనేటువంటి అమూల్యమైనటువంటి విషయాలు మనకి కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఈ యేసేపు జీవితానికి క్రొత్త నిబంధనలో ఒక వాక్యం ఉన్నది. ఆ వాక్యం మీకు చదివి వినిపిస్తాను. చాలా అమూల్యమైనటువంటి వాక్యం అనమాట. అది చాలా సూట్ అవుతుంది అనమాట. మనకందరికీ తెలిసినటువంటి వాక్యమే. రోమాపత్రిక 8వ అధ్యాయం మీకు అందరికీ తెలిసినటువంటి వాక్యం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి ఇది. యేసేపు 17 సంవత్సరాల వయసులో ఒక బానిసగా వెళ్ళిపోయాడు. చాలా బాధలు, చాలా శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. మరి మేలు కలిగితే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇదే మాట యేసేపు కూడా అన్నాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి తన జీవితంలో ఎన్నో శ్రమలు బాధలు ఎదురైనప్పటికీ యేసేపు ఎప్పుడు కూడా కృంగిపోలేదు, లొంగిపోలేదు. మన 39వ అధ్యాయం ఈ మీరు 50వ అధ్యాయం ఆదికాండం 50 అధ్యాయం 15, 16, 17, 20, 21 వచనాలు మీరు చూసినట్లయితే మరి అక్కడ మనకి ఈ విషయాలన్నీ కూడా చెప్తాడనమాట. ఆదికాండం 50 అధ్యాయంలో నేను కొన్ని చదువుతాను, మీరు చూడండి. ఆదికాండం 50 అధ్యాయము 15వ వచనంలో, రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఏ మాట అయితే ఉన్నదో ఆ మాటని యేసేపు ఎట్లా చెప్తాడు చూడండి. 15వ వచనం. యేసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూసి ఒకవేళ యేసేపు మన యందు పగబట్టి మనమతనికి చేసిన కీడంతటి చెప్పిన మనకి నిశ్చయముగా కీడు జరిగించినేమో అనుకుని యేసేపునకు ఇలాగ వర్తమానం పంపరి. నీ తండ్రి తాను చావకు మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యేసేపుతో నీ సహోదరుడు నీకు కీడు చేసిరు కనుక దయచేసి వారి అపరాధం వారి పాపం క్షమించమని అతనితో చెప్పాడు. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధం క్షమించమని వారు యేసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీ దాసులమని చెప్పగా యేసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడుకుని నేను మిమ్మల్ని మీ పిల్లల్ని. చూసారా ఎంత అద్భుతంగా పాజిటివ్గా తీసుకున్నాడు. అనలరా, నన్ను మీరు కొట్టేసేసి గొత్తులో పడేసి నన్ను అమ్మేశారు, అది నేను మనసులో పెట్టుకుని మీకు అన్యాయం చేస్తాను, మిమ్మల్ని ఏదన్నా చేస్తానని భయపడుతున్నారా? నాన్నంతకాలం మిమ్మల్ని ఏం చేయలేదు, నాన్న చనిపోయాడని చెప్పి మీ ఏదైనా ఎదురు తిరుగుతాను, మీ మీద పగ తీర్చుకుంటాను అనుకుంటున్నారు. లేదు, మీరు నన్ను అలా గోతులో కొట్టడం, అలా గోతులో పడవేయటం, నన్ను కొట్టడం, అమ్మేయటం మన మంచిగా జరిగింది అన్నలారా. నన్ను దేవుడు మీకంటే ముందుకు పంపించాడు, మీకు మార్గం సిద్ధపడి చేయడానికి. మీకు కొదువు వచ్చినప్పుడు, మీకు ఆహారం లేనప్పుడు మిమ్మల్ని ఆదరించడానికి దేవుడు నన్ను ఇక్కడ పంపాడు. నన్ను ఇక్కడికి మీరు అలా కొట్టి పంపబట్టే, ఈ యొక్క ఈజిప్ట్లోకి నన్ను అమ్మేయబట్టే, బానిసగా నేను ఇక్కడ రాగబట్టే ఈ రోజున మిమ్మల్ని అందరినీ నేను చూడగలుగుతున్నాను. అదంతా మేలుగా జరిగింది, కీడు కాదు. మీరెవరు భయపడొద్దు, బాధపడొద్దు అని చెప్తున్నాడు. ఈ రోజున మన జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎన్నో ఎదురవుతుంటుంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తూ ఉన్నాం? పరిస్థితులు ప్రతికూలం అయినప్పటికీ కూడా మరి అంత అంధకారం ఉందన్నమాట. జీవితం పట్ల ఏ విధమైనటువంటి ఆశ లేదు. హల్లెలూయా. భవిష్యత్తు చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంది యేసేపుకి. అయినప్పటికీ యేసేపు జీవితంలో దేవుని సంకల్పమే సిద్ధిస్తూ ఉంది. గోతులో పడ్డ, ఇంట్లో ఉన్న, జైల్లో ఉన్న, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మరి ఖచ్చితంగా యేసేపు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని స్తుతిస్తూ ఉన్నాడు.
హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12 మనం చూసినట్లయితే, ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుడు కుమారుని దండించును అని కుమారులతో సంపాదించడం మీతో సంపాదించిన అని చెప్పి చూడండి. యేసుప్రభు ఎవరైతే ప్రేమిస్తాడో ఏం చేస్తాడో, గద్దించి శిక్షించి తాను స్వీకరిస్తాడంట. స్వీకరించే ముందు కొంచెం ప్రాసెస్ ఉంటుందన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి జాబ్కి ఎలిజిబుల్ అయ్యే ముందు ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ ప్రాసెస్ జరిగిన తర్వాత, కాచి వడపోసిన తర్వాత, ప్యూర్ అయ్యాక అప్పుడు తీసుకుంటారనమాట. అలాగే దేవుడు కూడా తను ప్రేమించినటువంటి కుమారుని గద్దించి శిక్షించి అప్పుడు స్వీకరిస్తాడంట. కాబట్టి ఇదంతా కూడా ఈ వచనం మన హృదయాల మీద రాసుకోవాలన్నమాట. ఏది హెబ్రీ పత్రిక 12 ఏం చేయాలంటే మన హృదయాల మీద ముద్రించేసుకోవాలన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మళ్ళీ ఒకసారి చూడండి. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెత్తం వాడు తన కుమారునికి విరోధాన్ని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్య కూడా మేలు కొరకని మనం ఎప్పుడైతే పాజిటివ్గా తీసుకుంటామో, ఆలస్యం ఏదైనా మన జీవితంలో ఏది పొందుకోలేకపోయినా, ఆలస్యమైనా, మరి మనకు అననుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ మరి ఖచ్చితంగా దేవుని మనం మహింపరిచేటువంటి రీతిలో మనం ఉండాలన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని గద్దించేటప్పుడు దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. హల్లెలూయా. ప్రభు తాను ప్రేమించి వారిని ఏం చేస్తాడంటే గద్దించి శిక్షిస్తాడంట. కాబట్టి మనం దేవుని బిడ్డలమైతే ఆయన ఏం చేస్తాడంట, ఆయన అనుమతి లేకుండా ఏది మన మీదకి రాదనమాట. హల్లెలూయా. ఏది మన మీదకి రాదని గ్రహించాలి. మహోన్నతిని చాటును నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించాడు. కాబట్టి నేను నా యేసయ్య చాటును నివసిస్తూ ఉన్నాను. నేను ఆయన నీడను విశ్రమిస్తాను, ఆయన నీడలో విశ్రమిస్తాను. నేను ఒక ఎండ ఉందనుకోండి, ఎండలో తండ్రి ఉన్నాడు అనుకోండి, కుమార్తె ఏం చేస్తే వెనకాల ఉంటుంది. ఎందుకని? ఎండబడిపోతుందని చెప్పి. సో ఆ కుమార్తె మీద నీడే పడుతుంది. ఎందుకని? ఆ ఎదర తండ్రి ఉన్నాడు కాబట్టి. అలాగే మహోన్నతిని చాటును నివసిస్తున్నాం మనం. దేవుని దాటుకుని రావాలి. కరోనా వైరస్ అయినా, ఏదైనా, ఏ తెగులైనా మన గుడారం సమీపించాలంటే ముందు ఆయన్ని తాకి మనల్ని రావాలన్నమాట. కాబట్టి ఆయన అనుమతి లేకుండా ఏది మన మీదకి రాదు. ఈరోజు మనం భయపడుతూ ఉంటుంటున్నాం. కారణం ఏంటంటే మహోన్నతిని చాటును నివసించట్లేదు. మనం నిజంగా ఆయన చాటును నివసించినప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. ఏది నన్ను సంభవించదు, ఆయన రక్తం కింద నన్ను ఉన్నాను. కాబట్టి ఆ సిలువలో రక్తం కార్చి మనకు ప్రొటెక్షన్ ఇచ్చాడు దేవుడు. ఏసే రక్తం క్రింద ఉన్నాను, ఏ సమస్య నన్ను తాకదు అనేటువంటి నిర్ణయంలో మనం జీవించగలుగుతాం. అటువంటి ఒప్పుకోలు మనం చేయగలుగుతాం అనమాట. హల్లెలూయా. కాబట్టి సమస్తము మన మేలుకే సమకూడి జరుగుతుంది. మీకు ఆర్థిక సమస్యలు వచ్చి పడిపోయా, అనారోగ్య సమస్యలు వచ్చి పడిపోయా, జీవితం అల్లకల్లోలం అయిపోతుందా, అంత అంధకారం అయిపోయిందా, అసలు ఎందుకు బ్రతుకుతున్నానా, నా జీవితం ఇంకా ఏముంది అంటే యేసుని మీరు గుర్తు తెచ్చుకోండి. 17 సంవత్సరాల యవ్వనస్తుడి జీవితంలో ఇంకా జీవితమే లేదు, అంధకారం అయిపోయింది. గొత్తులో పడిపోయాడు, నూతిలో పడిపోయాడు, జైల్లో పడిపోయాడు. కానీ జీవితం మీద నిరీక్షణ విడిచిపెట్టలేదు, నిజాయితీని విడిచిపెట్టలేదు, సత్యాన్ని మర్చిపోలేదు. హల్లెలూయా. తండ్రిలాగా మోసగించట్లేదు, తండ్రి వలె మరి తన జీవితాన్ని అమ్ముడు చేసుకోవట్లేదు అనమాట. మోసపూరితమైనటువంటి ఆలోచన చేయట్లేదు. హల్లెలూయా. దేవునిపై మరి సనుక్కోవట్లేదు అనమాట. ఈ రోజులో చూసినట్లయితే చాలామంది ఏమంటారంటే, సమస్తం మేలుగా జరుగుతుందంటే నా దురదృష్టం అండి, అట్లాగే అయిపోయింది, నా విధి రాతండి, నా తల రాతండి. ప్రియమైనటువంటి వారలారా, గమనించవలసింది ఏంటంటే, మనం ఇప్పుడు కూడా దేవుని మీద సనక్కూడదనమాట. మన జీవితంలో ఏదైనా జరిగినప్పుడు ఈ దురదృష్టం అంటే నా దురదృష్టం ఎలా జరిగింది, అన్యాయం జరిగిపోయింది నాకు అని చెప్పి, ఇది నా విధి రాత, ఇది నా కర్మ అని చెప్పి మనం తలంచి ఎప్పుడు కూడా దేవుని మీద సనక్కూడదంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అందుకే దేవుని మహిమ కొరకే జరుగుతుంది సమస్తము సమకూడి. మీకు తెలుసా, దేవుని పిల్లలకి అదృష్టం ఉంటే వస్తుంది, అదృష్టం లేదు అంటారు. అదృష్టం ఉండదండి దేవుని పిల్లలకి, దేవుని చిత్తం ఉంటుంది అనమాట. దేవుని చిత్తం ఏంటి? నువ్వు ఫలించడం, దేవుని చిత్తం ఏంటి? నువ్వు అభివృద్ధి చెందడం, దేవుని చిత్తం ఏంటి? నువ్వు ఆశ్రయించబడటం, దేవుని చిత్తం ఏంటి? నువ్వు ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకోవటం, నువ్వు అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తికి బయటికి రావటం, అది దేవుని చిత్తం. కాబట్టి చాలామంది అదృష్టం లేదండి, జాబ్ రాలేదు, అదృష్టం లేదండి, పిల్లలు పుట్టలేదు, ఈ అదృష్టాలు ఇట్లాంటి విధి రాతలు, తలరాతలు అట్లాంటివి ఉండమండి. దేవుని పిల్లలకి ఎప్పుడు కూడా ఏముంటుంది? దేవుని చిత్తం మాత్రమే ఉంటుంది అనమాట. దేవుని చిత్తం ఏమైనది? ప్రతి విషయమునందు ఆయనకు కృతజ్ఞత చెల్లించడం దేవుని చిత్తమైనదంట. హల్లెలూయా. కాబట్టి నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, యేసు చూడండి, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవునికి స్తోత్రం, వందనాలు అనుకుంటా ఉన్నాడు. ఇది నా తల రాత, ఇది నా విధి రాత, నా జీవితం ఇంతే, ఎక్కడికి వెళ్ళిన శ్రమలే, ఏదో 4th ఇంట్లోకి వచ్చాం, ఎట్లాగైంది అట్లాగైంది, ఏం బాధపడతలేదని. నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ఎక్కడ ఏడుస్తున్నట్టు కానీ ఏమీ లేదు.
ప్రతిదాన్ని కూడా పాజిటివ్గా తీసుకుంటూ ఉన్నాడు. తన నీతిని నిలబెట్టుకుంటూ ఉన్నాడు. తన గోతిలో పడ్డా కూడా తన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నాడు. తను ఎటువంటి పరిస్థితులకు దిగజారిపోతున్నా కూడా, తన శరీరం బలహీనమవుతున్నా కూడా, తన స్థితిగతులు మారిపోతున్నా కూడా నీతి నిజాతులు నిలబెట్టుకుంటున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన బిడ్డల చుట్టూ కంచి వేస్తాడంట. మనకి మరి ఆ కంచి దాటి ఏది కూడా మన దగ్గరికి రావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సాతాను యోబుని శోధించినప్పుడు మన యోబు గ్రంథం చూసినట్లయితే 1:10-11 వచనాలు చూసినట్లయితే సాతాను అంటాడనమాట దేవుడి దగ్గరికి వెళ్ళి, నువ్వేం చేసావు తెలుసా, యోబు చుట్టూ కంచి వేసావు, ఆ కంచి తీసివేస్తే అప్పుడు నిన్ను అతను దూషింతాడు అని చెప్తా ఉన్నాడు. అంటే నా ప్రియమైనటువంటి సహోదరు, నువ్వు దేవుని బిడ్డవైనట్లయితే నీ చుట్టూ దేవుని కంచి ఉంటుంది. కాబట్టి నీ దగ్గరికి కరోనా వైరస్ రావాలన్నా, ఆర్థిక సమస్యలు రావాలన్నా, అనారోగ్య సమస్యలు రావాలన్నా, ఇరుకులు ఇబ్బందులు ఏదైనా రావాలంటే ఆ కంచె దాటి రావాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎక్కడున్నావు? కంచిలో ఉన్నావు, అంటే ప్రొటెక్షన్లో ఉన్నానమాట. దేవుడు నీ చుట్టూ కంచి వేసి ఉన్నాడు. ఈ విషయం తెలియక మనం ఏం చేస్తుంటుంటే భయపడుతుంటాం, బాధపడుతుంటాం. అమ్మో ఏమవుతుంది, అందరికి వచ్చింది నాకు వచ్చింది అంటే. ఆ పక్కన 1000 మంది పడింది, కుడి పక్కన 10,000 మంది కూడా అపాయం నా దగ్గర. ఇది మన జీవితం, ఇది మన యొక్క వాక్యం అనమాట. హల్లెలూయా. రోమపత్రిక 8:28 ప్రకారం సమస్తము సమకూడి జరుగుతుందంట. హల్లెలూయా. మన మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుతుందని చెప్పి మనం తెలుసుకోవాలి. రోమపత్రిక 8:8 మరి పరిస్థితులన్నింటి గుండా కూడా మనం దేవుని నిత్య సంకల్పమును గుర్తించగలిగితే ఎటువంటి పరిస్థితులైనా కూడా మనం దేవుని మరి మహింపరచగలుగుతాం. మరి యేసేపు ఏం చేస్తున్నాడంటే, నేరుగా దేవుని కనిపించకపోయినా, యేసేపుకి దేవుడు నేరుగా కనిపించలేదు, అయినప్పటికీ కూడా యేసేపునికి ఆయన తోడై ఉండి నడిపిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి నీకు నాకు దేవుడు కనిపించకపోవచ్చు, కానీ ఆయన నడిపిస్తాడు. ప్రియులారా, దేవుడు నీకు నాకు కనిపించడు, కానీ ఆయన నడిపిస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి మన అనుభవాలు యేసేపుతో మరి యేసేపు అనుభవాలకి ఎంతో దగ్గరగా ఉంటాయన్నమాట. మనకు 39:1 మనం చూసినట్లయితే మరి అక్కడ కొనటం జరిగింది. 2వ వచనం చూసినట్లయితే యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఇంట నుండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, యేసేపు ఏం చేస్తున్నాడంట, యేసేపుకి దేవుడు తోడే అన్నాడు. కాబట్టి యేసేపు ఏం చేసినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా వర్ధిల్లుతూ వస్తుంది అన్నమాట. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే మనం చేసే ప్రతి పని కూడా వర్ధిల్లుతుంది, ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ యొక్క యోసేపు మరి ఈ పోతీఫరు కొన్నాడు. వెంటనే కొనేసాడంటే పోతీఫర్ ఏమో ఆలోచించకుండా, 17 సంవత్సరాల యువకుడు, ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నాడు అని చూసి, ఈ పోతీఫర్ ఎవరంటే ఫరో దగ్గర చేసేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట, ఉన్నతాధికారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఫరో చేసేటువంటి ఉద్యోగం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఈ ఫరో యొక్క కార్యాలయం ఎక్కడ, రాజధాని నగరంలో ఉందన్నమాట. ఆ ఫరో చేసేటువంటి పని అంతా కూడా. మరి ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడంటే ఒక గొప్ప అధికారి ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు. మరి 4వ వచనం మనం చూసినట్లయితే యెహోవా యోసేపునకు తోడే అన్నాడంట. 4వ వచనం. 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండినని అతడు చేసినంత చేతితో యెహోవా సఫలం చేసినని అతని యజమాని చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగిన కనుక అతని వద్ద పరిచర్య చేయవాడాను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయో అతని చేతికి అప్పగించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం గమనించవలసింది ఏంటంటే, యేసేపు దేవుని కృపచేత మరి గొప్ప స్థితిలోకి వెళ్ళాడనమాట. హల్లెలూయా. ఈ లోకంలో మనం దేవుని బిడ్డలం. మరి పరీక్షా స్థలం ఏంటంటేనంట, ఈ లోకం ఒక పరీక్షా స్థలంగా భావించాలన్నమాట. పరీక్షా స్థలం అన్నమాట ఈ లోకం. హల్లెలూయా. కాబట్టి లోకం అనేటువంటిది దేవుని బిడ్డలకు ఒక పరీక్షా స్థలం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఎంత నమ్మకమైనటువంటి వాడిగా మరి ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించే కొలిది, ఆ నమ్మకత్వం నిలబెట్టుకునే కొలిది అధికారి అవుతూ వచ్చాడు అనమాట. హల్లెలూయా. మరి పోతీఫరు యోసేపును పూర్తిగా నమ్మాడు. మొత్తం హాయిగా భోంచేస్తున్నాడు, రిలాక్స్ అవుతున్నాడు. తనకి ఎంత వస్తుందో, ఏం వస్తుందో ఏంటో కూడా తెలియకుండా సమస్త అధికారం అంతా కూడా మరి యోసేపుకి ఇచ్చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి పూర్తిగా నమ్మాడనమాట. హల్లెలూయా. యోసేపుపై మరో అధికారి అంటే ఎవడో లేడు. ఇంకా ఫైనల్ యోసేపు ఏదంటే అదే ఫైనల్ అనమాట. హల్లెలూయా. అంతిమ తీర్పు యోసేపుదే. దేవునికి స్తోత్రం. మరి పోతీఫర్ కోరిందల్లా ఒక్కటనమాట, ఏంటంటే తన మనసును ఎరిగి యోసేపు పని చేయాలన్నమాట. హల్లెలూయా. మరి ఆ రోజుల్లో విషయం ఏంటంటే, ఈ పోతీఫరు ఒక ప్రభుత్వ ఉద్యోగి,
వయసులో చాలా పెద్దవాడు. అప్పుడున్న ఆచారం ఏంటంటే వయసులో పెద్దవాళ్ళైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, గవర్నమెంట్ జాబ్ ఉన్నవాళ్ళు మరి వయసులో చిన్నపిల్లలైనటువంటి వారిని వివాహం చేసుకునేటువంటి ఆనవాయితీ ఉందన్నమాట అప్పట్లో. అలాగే ఈ పోతీఫరు ఏం చేశాడంటే వయసులో చిన్నామెను, తనకంటే చిన్నామను, ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి చిన్నామను పెళ్లి చేసుకున్నాడు అనమాట. మరి ఈ 7-8 వచనాలు ఇవన్నీ మనం చదివినట్లయితే మీరు దయచేసి చదవండి. 6వ వచనం, అతడు తనకు కలిగినదంతా యేసేపు చేతికి అప్పగించి తన ఆహారం తినడు తప్ప తనకు ఏమున్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు. యేసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యేసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పిన. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగును. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనో లేడు. నీవు అతని భార్య అయినందుకు నిన్ను తప్ప మరి దేనిని అతను నాకు అప్పగించబడి ఉండలేదు. కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను. దినదినం ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను కానీ ఆమెతో సైనించుడికైనా ఆమెతో నుండికైనా ఆమె మాట విననివాడు కాదు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులతో ఎవరునో ఇక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని అతనితో సైనింపమని చెప్పగా తన వస్త్రమును ఆమె చేతి విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. హల్లెలూయా. చూశారు కదా, మరి 12 వచనం వరకు మనం ధ్యానిస్తున్నాం. మిగిలిన భాగాన్ని రేపు ధ్యానిస్తాం. ఇక్కడ చూసినట్లయితే యేసేపుకి ఎటువంటి శ్రమ ఎదురొచ్చినా కూడా దానికి లొంగిపోవట్లేదు, నిలబడతా ఉన్నాడు. ఆ యొక్క పరిస్థితిని అధిగమించడానికి అతను విశ్వాసంలో సత్యమైనటువంటి దేవునికి సాక్షినిగా నిలబడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రదేశం మనం చూసినట్లయితే యేసేపు ఉన్నటువంటి ప్రదేశము మరి ఎటువంటి ప్రదేశం అంటే ఈ ఈజిప్ట్ అనేటువంటిది బబులోను ఎలాగైతే విగ్రహాలతో నిండిపోయినటువంటి ప్రదేశం, ఈజిప్ట్ కూడా అటువంటి విగ్రహాలతో నిండినటువంటి ప్రదేశంలో ఒంటరిగా ఉన్నాడు. విగ్రహాలతో నిండినటువంటి ప్రదేశంలో ఉన్నాడు. అయినా కూడా సత్య దేవునికి సాక్షిగా నిలబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసేపు పాపం చేయటానికి ఒప్పుకోవటం లేదు, తన నీతి నిజాయితీలు కాపాడుకుంటూ ఉన్నాడు. మరి తండ్రి అయినటువంటి యాకోబు చూసినట్లయితే మోసం చేస్తూ ఉన్నాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. కానీ యేసేపు చూడండి ఎంత నీతి నిజాయితీలను అనుసరిస్తూ ఒక అన్యుడు తెలియనటువంటి దేశంలో బానిసగా వెళ్ళినటువంటి వ్యక్తికి తన ఇంటి బాధ్యతలు అప్పచెప్పాడంటే ఎంత నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. కొద్ది విషయంలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మొత్తం ఇంటి మీద అధికారం ఇచ్చాడనమాట. అసలు యేసేపు పాపం చేయకుండా ఉండటానికి కారణం ఏంటంటే ఇటువంటి పాపం నేను చేయను అని అన్నాడు. ఎందుకనంటే 42వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే ఆదికాండం మనకి 42వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే యేసేపు వారిని చూసి నేను దేవునికి భయపడువాడను. హల్లెలూయా. ఎవరికి భయపడేవాడు అంటే నేను దేవునికి భయపడిన వాడను కాబట్టి నేను పాపం చేయను. దేవునికి భయపడేటువంటి వారు ఎప్పుడు కూడా పాపం చేయలేరన్నమాట. హల్లెలూయా. ఇక్కడ వివాహ సంబంధానికి ఎంతో విలువిచ్చేటువంటి వ్యక్తిగా మనకి యేసేపు కనిపిస్తూ ఉన్నాడు. ఎటువంటి శ్రమలు ఎదురైనా, ఎటువంటి సమస్యలు ఎదురైనా కూడా దేవుడు వివాహాన్ని పవిత్ర బంధంగా పెట్టి ఉన్నాడు కాబట్టి దాన్ని పవిత్రంగానే ఉంచాలని చెప్పి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడనమాట. ఇక్కడ పోతీఫర్ చూసినట్లయితే ఫరో దగ్గర ప్రభుత్వాధికారిగా పనిచేస్తూ ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అధికారం వల్ల 1 నెల రోజులు పట్టేదంట ఇంటికి వెళ్ళి రావాలంటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యేసేపు చూసినట్లయితే ఎటువంటి శ్రమలు వచ్చినా విగ్రహారాధన ప్రదేశంలో ఉన్న విగ్రహాలు ఉన్నటువంటి బబులోను కంటే భయంకరమైనటువంటి ఈజిప్ట్లో విగ్రహాలతో నిండినటువంటి ప్రదేశంలో ఉన్నప్పటికీ సత్య దేవునికి సాక్షిగా నిలబడ్డాడు అనమాట. మరి యూదా చూసినట్లయితే అక్కడ ఎంత ఘోరమైన పాపంలో పడిపోయి మనం చూస్తాం. యేసేపు చూసినట్లయితే తన యొక్క సత్యాన్ని, తన యొక్క నిజాయితీని, తన యొక్క నీతిని కాపాడుకున్నాడు. ఎందుకంటే మనకి 42వ అధ్యాయం 18వ వచనం చూసిన కూడా నేను దేవునికి భయపడేవాడును. మీరు గమనించాలి, ఇక్కడ యాకోబు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో మాట్లాడుతున్నట్టు స్వయంగా దేవుడు యేసేపుతో మాట్లాడుతున్నట్టు అయినప్పటికీ నేను దేవునికి భయపడేవాడినాను. అందుకే దేవుడు మాట్లాడు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పి బైబిల్ కానీ సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాడంట, పారిపోతూ ఉన్నాడంట. హల్లెలూయా. ఎవరు? యేసేపు. అలా పారిపోవడం వల్ల యేసేపు మీద ఎన్ని అవమానాలు ఎదురవ్వాయి, ఎన్ని అబద్ధాలు వచ్చినాయి, ఎన్ని అబద్ధ సాక్ష్యాలు వచ్చినాయి అంటే మరి నిజంగా ఈవిడ ఈ పోతీఫర్ భార్య చూసినట్లయితే మరి
ఆమెకి ఏం పేరు పెట్టచ్చు అంటే ఒక కామందురాలు అని చెప్పి పేరు పెట్టచ్చు అనమాట. ఆ యోసేపు మీద చేసినటువంటి ఆ యొక్క క్రియలను బట్టి పోతీఫర్ భార్య. నిజంగా ఆమె అంతకుముందు అలాంటి ఎన్ని తప్పులు చేసిందో, మరి అలా చేస్తా అలవాటు అయిపోయిందో ఏంటో తెలియదు. ఎందుకంటే ఆమె యవ్వనస్తురాలు. భారత చూస్తే కొంచెం బాగా ఏజ్డ్ పర్సన్ అనమాట. పైగా నెలకోసారి వస్తుంటుంటాడు పని మీద వెళ్తూ ఉండి. అటువంటి సందర్భంలో ఇటువంటివి క్రియలు మరి ఎన్ని రోజులు బట్టి చేస్తూ ఉందో, ఎంతకాలం బట్టి చేస్తూ ఉందో తెలియదు, కానీ అట్లాగా చేస్తూ ఉంది. ఆమెకి ఈ మ్యాజిక్లు ఈ లాజిక్లు అన్నీ తెలుసు. ఎవరిని ఎలాగా చెయ్యాలో ఏంటన్నటువంటిది, తన మీదకి వచ్చినటువంటి సమస్య తన మీదకి రాకుండా దాని నుంచి ఎలా తప్పించుకుని ఎదుటి వాళ్ళని ఎలా ఇరికించాలో అనేటువంటి విషయాలన్నీ బాగా తెలిసినటువంటి వ్యక్తిగా ఉందన్నమాట. యేసుని ఎలాగైతే ఇరికించేసి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈమె చూస్తూ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే తిమోతి రాసినటువంటి పత్రిక 2 తిమోతి 2:22లో మనం చూసినట్లయితే నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. తిమోతి 2 తిమోతి 2:22 అన్ని రెండులే చూసుకోండి. 2:22 2 తిమోతి 2:22లో నీవు యవ్వనేచ్ఛ నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసం, ప్రేమను, సమాధానం వెంటాడము. ఈయన ఎందుకు పరిగెడుతున్నాడంట? నీతిని వెంటాడుతూ ఉన్నాడు, నీతి కొరకు పరిగెడుతూ ఉన్నాడు, సమాధానం కొరకు పరిగెడుతూ ఉన్నాడు. నా యజమాని అంతా ఇచ్చాడు కానీ నిన్ను నాకు ఇవ్వలేదు అని చెప్పి నీతిగా నిజాయితీగా నిలబడతా ఉన్నాడు. నీతి వెనక పరుగులు పెడతా ఉంటే వెనకాల అవమానాలు వెంబడిస్తూ ఉన్నాయి, వెనకాల భయంకరమైన పరిస్థితులు వెంబడిస్తూ వస్తూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఈరోజు నీ వాక్యం ఇచ్చినటువంటి మీరు, నాకు లక్క లేదు, నాకు అదృష్టం లేదు, నా తలరాతి ఇంతే, నా జీవితం ఇంతే అని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? అయితే యేసుని దేవుడు నీ జీవితంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మనకి కొరింథీ మొదటి పత్రిక 10:11 వచనంలో చూసినట్లయితే అవి వారికి జరిగి మనకు దృష్టాంతములుగా ఉన్నాయన్నమాట. ఈ వాక్యాలన్నీ వింటున్నప్పుడు మనకు బుద్ధి కలగటాక ఉన్నాయన్నమాట. నీతిగా ఉంటే ఏమవుతుంది? నీతికి న్యాయానికి రోజులు లేవండి అంటారు. లేవు, ప్రస్తుతం లేకపోవచ్చు, ప్రస్తుతం అంధకారంగా కనిపించవచ్చు, కానీ ఫ్యూచర్లో మంచి రోజులే ఉంటాయన్నమాట. మరి యేసేపు జీవితం మనం ధ్యానించుకుంటూ వెళ్తూ ఉంటాం. దయచేసి ఈ వాక్యాలు శ్రద్ధగా వినండి. కేవలం 12 వచనాలు మాత్రమే మేము వివరించుకున్నాం. మరి ఇంకా రోజుకి ఇట్లా 12-10 వచనాలు చెప్పి మనం వివరించుకుంటూ వెళ్తూ ఉన్నాం. మరి ఈ యొక్క వాక్యాలు మీరు శ్రద్ధగా వింటూ మరి దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని తెలియజేస్తూ ఉన్నాను. యేసేపు ఏ విధంగా అయితే పారిపోయాడో, యవ్వనేచ్ఛలకు దూరంగా పారిపోతూ ఉన్నాడు, నీతిని వెంబడిస్తూ ఉన్నాడు, విశ్వాసాన్ని వెంబడిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం కూడా నీతిని, న్యాయమును, దేవుడు చెప్పాడు కదా, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి అనేటువంటి మాటను ఆయన అనుసరించాడు. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంట? చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. విశ్వాసమును హృదయలై ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం నీతిని వెంటాడుతున్నాడు, నీతిని వెతుకుతున్నాడు. కాబట్టి అన్యాయాన్ని, అబద్ధాన్ని, అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టాడు, నీతిని వెంబడించి నీతిపై పరుగులు తీస్తూ ఉన్నాడు. కాబట్టి తర్వాత నీతిని వెంబడించినప్పుడు అవమానం ఎదురైంది, నీతిని వెంబడిస్తున్నప్పుడు చాలా కష్టాలు ఎదురవి, నీతిని వెంబడిస్తున్నప్పుడు జైలు ఎదురైంది. కానీ అది మాత్రం అంతం కాదండి. కాబట్టి నీతిగా నిజపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, అయినా కూడా కష్టాలు, శ్రమలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, నిరుద్యోగం ఇవన్నీ అనుభవిస్తున్నాం. అది మాత్రం ఎండ్ పాయింట్ మాత్రం కాదండి. వెళ్ళే మార్గంలో మనం వెళ్ళేటువంటి దారిలో ఇటువంటి కొంచెం ఘాట్ రోడ్స్, ఇటువంటి బ్యాడ్ రోడ్స్ ఎదురవుతుంటుంటాయి. అది మాత్రం ఫైనల్గా, అది మాత్రం మన డెస్టినీ కాదు. ఖచ్చితంగా ఉన్నటువంటి స్థితికి మనం వెళ్తాం. యేసేపు జీవితం ద్వారా దేవుడు మనకి నేర్పేటువంటి పాఠాలు ఇవన్నమాట. శ్రమలు, ఇబ్బందులు వస్తాయి. ఎటువంటి వచ్చినా నీ నీతిని పడగొట్టకూడదు, నీ నిజాయితీని పడగొడదు. నువ్వు జైల్లో ఉన్నా పర్లేదు, నీ నీతి మాత్రం జైల్లో ఉండకూడదు. నీ శరీరం అనారోగ్యం పాలైనా పర్లేదు, కానీ నీలో ఉన్న నీతి, నిజాయితీలు ఎప్పుడు కూడా జైలు పాలు అవ్వకూడదు. హల్లెలూయా. మరి యేసు తన నీతి కోసం నిలబడ్డాడు, సత్యమైనటువంటి దేవుడిని అనుసరిస్తున్నాడు, నీతిని వెంబడించాడు. చివరికి ఏమైందో మనం రాబోయే వర్తమానాలు తెలుసుకుందాం. మరి కంటిన్యూస్గా ఈ మెసేజెస్ వింటూ ఉనండి. ఖచ్చితంగా దేవుళ్ళు మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో బలపడతారు. దేవుడు అటువంటి కృప మీకు అందరికీ అనుగ్రహించను గాక. స్తోత్రం దేవా. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని, మరి రాబోయే వర్తమానాల ద్వారా అనేక మంది ఆదరించబడేటకు ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమం నీ నామ మహిమార్థం నడిపించి ఘనత మహిమ ప్రభావాలు మీరు తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్.